శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నంబర్ 7 న్యూమరాలజీ ప్రకారం 7వ తేదీ అంటే ఏ మాసంలోనైనా సరే 7, 16, 25 తేదీలో జన్మించిన వారికి 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, వారి పాటించవలసినటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. నంబర్ 7 ఈ యొక్క సంఖ్య అనేది గ్రహాల్లో కేతు గ్రహానికి ఆపాదించబడిందండి. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సహజంగా బర్త్ నెంబర్ 7 వారికి అంటే వీరికి అతీంద్రియ శక్తులు ఉంటాయని చెప్పవచ్చు అండి. ఇంట్యూషన్ పవర్ ఉంటుంది, కానీ వారికి తెలియదు. సో ముందుగా జరగబోయే కొన్ని విషయాలు, చిన్న చిన్న సంఘటనలు కూడా వారికి మనసుకు తడుతూ ఉంటాయి. అదేవిధంగా టెక్నికల్గా చూసినప్పుడు వివిధ శాస్త్రాలలో ప్రావీణ్యత ఉంటుందండి. డెప్త్గా థింక్ చేస్తారు. యాక్చువల్గా కేతు అనే గ్రహం కుజుడింట సిక్రెటివ్స్ అయినటువంటి వృశ్చిక రాశిలో ఉచ్చ పొందుతారు. కాబట్టి వీళ్ళకి డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. అక్కల్ సైన్స్, సంఖ్యాశాస్త్రం, జ్యోతిషం, వాస్తురేఖ ఇలాంటివి కూడా కలిగి ఉంటారు. అదేవిధంగా ఆధ్యాత్మికత, అదేవిధంగా తాత్విక ధోరణ కలిగి ఉంటారండి. సో ఇలాంటి లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటాయి. బాగానే ఉంది. మరి 2025 సంవత్సరం అన్నప్పుడు 2 + 0 + 2 + 5 = 9 అవుతుందండి. అంటే దాన్ని యూనివర్సల్ సంఖ్య అంటారు. ప్రపంచానికి అంతరికీ 2025 అన్నప్పుడు మనకు 9 వస్తుంది. మొత్తంగా సింగిల్ డిజిట్ చేస్తే 9వ సంఖ్య అంటే కుజుడు. కుజుడు అంటే శక్తికి కారకుడు, పోరాట పటిమ, ఫైటింగ్ నేచర్, టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, మెషినరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సర్జన్స్, డెంటిస్ట్స్, ఇలా నిర్మాణ రంగం, భూమి, ధరణీపుత్రుడు కుజుడు కాబట్టి కన్స్ట్రక్షన్ ఫీల్డ్, వీరందరూ కూడా ఈ రంగాలన్నీ కూడాను ఈ యొక్క 9వ నంబర్ పరిధిలోకి వస్తాయండి. బాగానే ఉంది. 7, 9 అంటే మిత్ర సంఖ్యలు అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే కుజవత్ కేతు అంటుంటారు, చూసారా? రాహుకేతులు గ్రహాలు కాదు, కాకపోతే అవి ఛాయాగ్రహాలు. అందుకనే రాహుకి శనికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి 4వ నెంబర్ వాళ్ళకి. 7వ నెంబర్ వాళ్ళకి కూడా కాస్త 9 లక్షణాలు కూడా ఉంటాయండి. మరి 7 అన్నప్పుడు 7 కావచ్చు, 16 కావచ్చు, 25 కావచ్చు. ఏ తేదీలైనా జన్మించిన వారి యొక్క లక్షణాలు బ్రీఫ్గా తెలుసుకుందాం. వీరి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అన్నటువంటివి. వీరికి 7వ నెంబర్లో జన్మించిన వారికి దైవభక్తి ఉంటుంది. వీరు శాంతిని కోరుకుంటారండి. గొడవలు, కొట్లాటలు, చికాకు ఇలాంటివి పెద్దగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. మరి కొంతమంది 7వ తేదీలో జన్మించిన వారు సినిమా రంగంలో కూడా రాణించగలుగుతారు. కాకపోతే ప్రతిదీ కూడా వీరు ఎక్కువగా అతిగా ఆలోచన చేస్తూ ఉంటారు. సో డెప్త్గా ఆలోచిస్తూ ఉంటారండి. అతిగా ఆలోచన మానుకోగలిగితే మాత్రం వారికి యొక్క స్ట్రెస్ తగ్గించుకొని మంచి అవుట్పుట్ రాగలుగుతుంది. ఎదుటి వారి సుఖం కోసం, శాంతి కోసం ఆలోచిస్తూ వారు పాటు పడుతూ ఉంటారండి. వారి యొక్క క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో మంచి నేచర్ కలిగిన వారు అని చెప్పవచ్చు. మరి 16వ తేదీలో పుట్టిన వారు ఏంటంటే ఆధ్యాత్మికత కలిగి ఉంటారు. తాత్విక ధోరణి ఉంటుంది వీరికి. అదేవిధంగా సునిశ్చిత పరిశీలన అంటే డెప్త్గా ఆలోచిస్తారని చెప్పవచ్చు అండి. రచనలు, సంగీతం, నాట్యం, క్రీడలు ఇలాంటివన్నీ కూడాను వీరికి ఇష్టం అని చెప్పవచ్చు. అదేవిధంగా అతీంద్రియ శక్తులు కూడా కొన్ని కలిగి ఉంటారు. సో అది ఒక పెద్ద సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. అదేవిధంగా వివిధ శాస్త్రాల్లో కూడా ప్రావీణ్యత సంపాదించగలిగినటువంటి కెపాసిటీ కలిగిన వారు ఈ యొక్క 16వ తేదీలో జన్మించిన వారు. మరి 25వ తేదీన జన్మించిన వారు ఏ విధంగా ఉంటారు అంటే వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి, దైవభక్తి ఉంటుంది, స్వయం కృతితో అంచెలంచెలుగా ఎదగలిగిన వారు ఈ యొక్క 25వ నెంబర్ వారండి. అదేవిధంగా సో సంఖ్యాశాస్త్రవేత్త కూడా, ఈవెన్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఈ యొక్క పైథాగరస్ కూడా ఈ యొక్క తేదీలో జన్మించిన వారని చెప్తూ ఉంటారు. వీరికి కుటుంబం పైన ప్రేమ ఉన్నా కూడా ఈ 20వ తేదీలో జన్మించిన వారు వ్యక్తపరచడము అంత కోరుకోరండి. కొంతమందికి లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది, దే కెనాట్ ఎక్స్ప్రెస్ అని చెప్తారు, చూసారా? ఆ విధంగా ఉంటుంది. మరి కొంతమంది ప్రముఖులు కనుక చూస్తే 7వ తేదీన జన్మించిన వారు కనుక చూస్తే కమల్ హాసన్ హీరో, అదేవిధంగా MS ధోని ఇండియన్ క్రికెటర్ MS ధోని వారు జన్మించారు. అదేవిధంగా ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఈ యొక్క 7వ తేదీలో జన్మించిన వారే. మరి 16వ తేదీన జన్మించిన కొంతమంది ప్రముఖులు చూస్తే సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారు, అదేవిధంగా ప్రముఖ సింగర్ MS సుబ్బలక్ష్మి గారు, అదేవిధంగా హీరోయిన్ కత్రినా కైఫ్, హిందీ హీరోయిన్, వీరు ఇలా కొంతమంది ప్రముఖులు కూడా చాలా మంది దీంట్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి 25వ తేదీన జన్మించిన వారు వీరెవరయ్యారంటే కొంతమంది జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అదేవిధంగా పండిట్ మదన మోహన్ మాలవ్య, ఇలా ఎంతో మంది ప్రముఖులు కూడా సో ఈ యొక్క 7వ తేదీకి చెందిన వారని చెప్పవచ్చు అండి. మరి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఏంటంటే వృత్తి విషయంలో ఏంటంటే వీరు టెక్నికల్గా బాగా రాణించగలుగుతారు. ఈ సంవత్సరం ఎవరైతే కనుక మెడికల్ అండ్ టెక్నికల్ బోత్ ఈ 2 ప్రొఫెషన్ వాళ్ళకి సంబంధించి చాలా అద్భుతంగా ఉంటుంది. మరి
ఏదైనా ఫీల్డ్లో బాగుంటుందంటే రియల్ ఎస్టేట్ రంగం, భూ సంబంధం, కట్టడాలు అమ్మకాలు చేసేవారు, ఈ యొక్క ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, డాక్టర్స్కి, సర్జన్స్కి వీరందరూ కూడా బాగుంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు కూడా బాగుంటుంది. కేతువు ఏంటంటే సహజంగా ఇండికేట్ చేసేది నార్త్ ఈస్ట్ అండి. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా వీరు తూర్పు మరియు ఈ యొక్క నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అధికంగా బరువులు ఉంచడం లాంటివి చేయకుండా చూసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా సౌత్ కూడా వీరికి శుభ్రం చేసుకోగలిగితే మంచిది. దక్షిణం వైపు కూడా ఇప్పుడు శుభ్రంగా ఉంచుకోగలిగితే చాలా బాగుంటుంది. మరి వృత్తిలో ఏంటంటే ఇక్కడ 7వ నెంబర్కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే విదేశీయానం ఈ సంవత్సరం, బహదూర ప్రాంతం, విద్యార్థులైతే విద్య కోసం కావచ్చు, ఉద్యోగాల్లో ఉన్నవారు, వ్యాపారాల్లో ఉన్నవారు కూడా అధికంగా ప్రయాణాలు చేయాల్సి రావడం, కొత్త వారితో మింగిల్ కావాల్సి రావడం, కొత్త కొత్త కాంట్రాక్టులు, అగ్రిమెంట్ కూడా చేసుకునే అవకాశం బలంగా కనపడుతూ ఉంది. విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా ఈ సంవత్సరం అంటే 7వ తేదీకి సంబంధించిన వారు ఇంజనీరింగ్, టెక్నికల్ రంగాల్లో రాణించగలుగుతారు. దీంతో పాటుగా మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ఈ టెక్నాలజీ సంబంధం అనుకున్నాం కదా, కంప్యూటర్, ఐటీ సంబంధం కూడా బాగుంటుందండి ఈ సంవత్సరం. అధికంగా ఈ నెంబర్కి సంబంధించిన వాళ్ళు ఆ కాలేజీలో సీట్లు పొందడానికి గమనించవచ్చు. మరి వారాల్లో చూస్తే కనుక వీరికి ఏంటంటే గురువారం, ఆదివారం, బుధ, సోమ ఈ 4 రోజులు కూడా అద్భుతంగా పనిచేస్తాయని చెప్పవచ్చండి. మరి రిలేషన్షిప్స్లో ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క 7వ తేదీలో జన్మించిన వారికి 2025 సంవత్సరంలో అంటే కుజు నంబర్ 9 వస్తుంది, యూనివర్సల్ సంఖ్య. వీరిది కూడా 7వ నెంబర్. కుజవత్ కేతు అంటారు ఆస్ట్రాలజీ జ్యోతిషం ప్రకారం కూడా. ఏంటంటే ఎలా ఉంటారంటే ఉన్నంతసేపు బాగానే ఉంటారు, సడన్గా ఎమోషన్స్ గురి అవుతూ ఉంటారు. ఇది కనుక వీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఇయర్ అని చెప్పవచ్చండి. 7వ నెంబర్ వారికి ఈ సంవత్సరం ఎవరైతే కనుక వివాహం కోసం ఎదురు చూస్తుంటే యువతి యువకులు ఉంటారో డెఫినెట్గా వారికి వివాహం జరిగి తీరే అవకాశం చాలా బలంగా ఉందని చెప్పండి. అదేవిధంగా వృత్తిలో ఉన్నవారు కూడా వారి యొక్క వ్యక్తిగత జీవితంలో వాటి ఇన్కల్కిట్ అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా వృత్తి విషయాలు, వ్యాపార విషయాలు కనుక పక్కకు పెట్టేసి ఫ్యామిలీలో కుటుంబ సభ్యులతో ఇన్వాల్వ్ కాగలిగితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే సహజంగా 7వ నెంబర్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా అధికారులు చూస్తూ ఉంటారు, దానివల్ల స్ట్రెస్ గురయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి చిన్న చిన్న కుటుంబంలో జరిగేటువంటి శుభ కార్యక్రమాలు అయితేనేమి, సెలబ్రేషన్స్ అయితేనే వాటిలో కనుక పాలు పంచుకుంటూ ఉంటే కనుక దే ఫీల్ వెరీ ఎనర్జెటిక్, ఎంతో ఎనర్జెటిక్గా వర్క్ చేయగలుగుతారు, అవుట్పుట్ బాగా తీసుకోగలుగుతారని చెప్పవచ్చండి. ఇంకా చెప్పుకోదగిన రెమెడీస్ ఏంటంటే ఏదైనా ఇంట్లో అన్యూజ్డ్ వాడని వస్తువులు ఉన్నా, కొంతమంది బుక్స్ ఉంటాయి, పెన్స్ ఉంటాయి, స్టీల్ సామాన్లు పాతవి ఉంటాయి, ఐరన్ సామాన్లు ఉంటాయి, వైర్స్, పాడిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా మీరు త్రూ అవుట్ అండి. సో అవి ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వల్ల కూడా చిన్న చిన్న చికాకులు వస్తూ ఉంటాయి. కేతు అంటే రౌండ్ 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 అదే ఒక తీగ, కరెంటు తీగలు లేకపోతే కనుక వైర్లు లాంటివి, కర్లీ హెయిర్ అని కూడా చెప్పవచ్చండి. సో స్టూడెంట్స్ కూడా బాగుంటుంది అలా చెప్పుకున్నాం. సో మరి మొత్తంగా చూస్తే ఏంటంటే నంబర్స్ చెప్పుకున్నాం కదా, 3 మరియు 7 నంబర్లు అంటే 3 అన్నప్పుడు 3 కావచ్చు, 12 కావచ్చు, 21, 30 ఇలాంటి తేదీలు కానీ నంబర్లు కానీ అద్భుతంగా పనిచేస్తాయి. 7 అన్నప్పుడు 7 కానీ, 16 కానీ, 25 కానీ ఇట్లా మొత్తంగా కలిపితే వచ్చేటువంటి సంఖ్య 7 కూడా వీరికి ఈ సంవత్సరం అద్భుతంగా పనిచేస్తాయండి. ఎక్కువగా ఈ సంవత్సరం ఏంటంటే ఫైనాన్షియల్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా యోగదాయకంగానే ఉంటుంది అని చెప్పవచ్చండి. 7వ తేదీలో జన్మించిన వారికి 2025 సంవత్సరంలో ఆరోగ్యపరంగా చూసుకుంటే, హెల్త్ పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం ముఖ్యంగా మీరు అవాయిడ్ స్పైసీ ఫుడ్ అండి, మసాలాలు, కారం లాంటివి తినకూడదు. అదేవిధంగా లేట్ నైట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే వీరికి కడుపుకు సంబంధమైన నొప్పులు, మైగ్రేన్ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ సంవత్సరం. సో మ్యాసివ్ ఎనర్జీ కుజుడు కాబట్టి ఏంటంటే వీరు కనుక వీరి ఎనర్జీని కొంత ఖర్చు పడ్డామండి. దాన్ని ఎట్లా చూసుకోవాలన్నప్పుడు వాకింగ్ కానీ, బ్రిస్క్ వాక్ కావచ్చు, చిన్నపాటి తేలికపాటి వ్యాయామాలు చేయటం, ప్రాణాయామం, బ్రీతింగ్ చేయగలిగితే మాత్రం వీళ్ళకున్న ఇంట్యూషన్ పవర్కి సో డెఫినెట్గా చక్కగా ప్లాన్ చేసుకోవాలని కెపాసిటీ కలిగి ఉంటారు. అదేవిధంగా ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉన్న మాసాలు చూస్తే మార్చ్, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. వాటర్ ఇంటేక్ అండి, నీరు బాగా తీసుకోగలిగితే కూడా బాగుంటుంది. మరి దైవారాధన విషయంలో ఏంటంటే ముఖ్యంగా బుధవారం రోజున గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది. ఈ యొక్క మంగళ, బుధవారాలలో శనివారం కూడానండి మద్యం, మాంసాదులు కనుక వీరు అవాయిడ్ చేయగలిగితే చాలా మంచిది. మొత్తంగా కనుక త్యజించగలిగితే మరీ మంచిదండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.